వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఇప్పుడు తెలంగాణ రాజకీయం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ యావత్తు ఒకే అంశం చుట్టూ తిరుగుతుంది. అది కేంద్ర మంత్రి బండి భగీరథ్ కేసు ఏం జరగబోతుంది, ఏం అవబోతుంది. కాసేపట్లోనే అంటే నిన్న కొంత విచారణ జరిగింది దీనికి సంబంధించి. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ కోర్టు కాసేపట్లో విచారించబోతుంది. ఆ కోర్టులో ఏం జరగబోతుంది ఏంటి, బండి భగీరథ్ ముఖ్యంగా రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, బండి భగీరథ్ తప్పు చేశాడా, చేస్తే అతనికి జైలుకు వెళ్తాడా, బెయిల్ వస్తుందా. ఇన్ జనరల్గా పోక్సో కేసుల్లో బెయిల్ రాదు. ఇన్ జనరల్గా కొన్ని సందర్భాల్లో ఆధారాలు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో బెయిల్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఒక ఇష్యూ అయితే, రెండవది ప్రధానంగా బండి భగీరథ్ తరఫు అడ్వకేట్ వాదించిన వాదన నిన్నంతా కూడా ఆమె మైనర్ కాదు అనే వాదన వినిపించారు. అంటే మైనర్ అయితే ఒకటి, లేకుంటే మేజర్ అయితే ఒకటా, మేజర్ అయితే ఏమైనా చేయొచ్చా అని ఒక చర్చ ఖచ్చితంగా సొసైటీలో వస్తుంది. అది ఎవరైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే, అది జరగాల్సిందే. కాకపోతే ఇక్కడ చట్ట ప్రకారం కొంత లిమిటేషన్స్ ఉంటాయి. మైనర్ అయినప్పుడు పోక్సో పరిధిలోకి వస్తుంది. అది కఠినమైన నేరం, తీవ్రమైన నేరం, కఠినమైన శిక్ష ఉంటుంది. దాదాపు 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష వేసే అవకాశం కూడా పోక్సో కేసులో ఉంది. అదే సెక్షన్ భగీరథ్పై నమోదై ఉంది ఇప్పుడు. అయితే ఆ సెక్షన్ ఎందుకు ఆల్టర్ అయింది? ఫస్ట్ 3 ఏళ్ళ శిక్ష మాత్రమే పడే అవకాశం ఉన్న సెక్షన్లను నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఆ తర్వాత మళ్ళీ బాలిక కుటుంబ సభ్యులను సిట్ ఏర్పాటు చేయడం, విచారించడం, ఆ తర్వాత సెక్షన్ ఆల్టర్ చేయడం, అది 20 ఏళ్ళకు పైబడి శిక్షకు పోవడం, అది కూడా కోర్టులో వాదోపవాదాల్లో వినిపించారు బండి భగీరథ్ తరఫు అడ్వకేట్. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయితే ఒక రకమైన శిక్ష, ఒక రకమైన చర్యలు భగీరథ్పై ఉండబోతున్నాయి. ఒకవేళ ఆమె మేజర్ అని ప్రూవ్ అయితే, మేజర్ అని నిరూపించగలిగితే మరొక రకమైన చర్యలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఏదైనా తప్పే, నైతికంగా తప్పే. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతూ వస్తుంది. దీనిపై ఆల్రెడీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఈరోజు కూడా మనం చూస్తున్నాం స్క్రీన్పై అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో సెక్రటేరియట్ పక్కన, అక్కడ బీఆర్ఎస్ మహిళా నేతలంతా ఆందోళన చేస్తున్నారు. వెంటనే భగీరథ్ను అరెస్ట్ చేయాలి అని ఒక చర్చ జరుగుతుంది. భగీరథ్ ఫరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్లు, బీఆర్ఎస్ పార్టీ నిన్న కొన్ని పోస్టర్లు కూడా వేసింది. చాలా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో భగీరథ్ ఫరారీలో ఉన్నాడు, అబ్స్కాండింగ్ అంటూ పోస్టర్లు వేశారు. కోర్టులు, చట్టం ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు రాజకీయంగా మారింది కాబట్టి చర్చ. వాస్తవానికి కోర్టులపైన, ఈ పోక్సో కేసు పైన, బాలిక పైన కాదు ఈ చర్చ. రాజకీయంగా మారింది. ఇప్పుడు ఆ బాలికకు న్యాయం జరగాలి. అవి మేజరా మైనరా అని ఒకటి. కేంద్ర మంత్రి కుమారుడికి జైల్లో వేస్తారా, బెయిల్ వస్తుందా అనే చర్చ. ఇవన్నీ బయట ఉన్నప్పటికీ కాసేపట్లో దానికి సంబంధించి గౌరవ న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతుంది, వాదనలు వినబోతుంది. ఏం జరగబోతుంది చూద్దాం. అయితే దానికంటే ముందే బయటే ట్రయల్స్ జరగడం, భగీరథ్ దోషి అని కొంతమంది, నిర్దోషి అని కొంతమంది, మరికొంతమంది ఆ బాలికపై తప్పుడు ప్రచారాలు చేయడం, ఆ బాలిక ఫోటోలను పోక్సో కేసులో ఎట్టి పరిస్థితుల్లో మైనర్ల ఫోటోలు బయట పెట్టకూడదు. పోక్సో కేసు ఎవరైతే బాలికను లైంగికంగా వేధించారో, ఇబ్బంది పెట్టారో అతనిపై ఎలాంటి కేసు ఉంటుందో అలా చేసిన వ్యక్తిపై ఆ బాలిక ఐడెంటిటీని రివీల్ చేస్తే కూడా సేమ్ కేసు. అది మీడియాపై కానీ, సోషల్ మీడియాపై కానీ, వ్యక్తులపై కానీ అంత కఠినమైన చట్టం అది. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఆ బాలిక ఫోటోలు బయట పెట్టడం అయితే తీవ్రమైన నేరం. ఆ బాలికే కాదు, బండి భగీరథ్తో వేరే బాలికలను కొన్ని మార్ఫింగ్ చేసి అంటున్నారు, కొన్ని రియల్ అని చెప్తున్నారు. వాటెవర్, వాళ్ళ ఫోటోలు బయటకు తెస్తున్నారు. ఇదంతా కొంత గందరగోళంగా, ఇది ఒక రకమైన డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే ఉంటాయి. మరి అది ఏ రకంగా పోలీసులు రియాక్ట్ అవుతారో, ఏ రకంగా తీసుకుంటారో అది చూడాలి. దానికంటే ముందే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అయిన బీఆర్ఎస్ నాయకుడు, ఆయన ఏకంగా బీఆర్ఎస్ఏ పోస్టర్లు వేసిందనే ఒక విమర్శ ఉంది. అంటే కవిత గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు ఒక చిన్న పిల్లోడిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పోస్టర్లు వేసిందంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు, కొట్టిపడేసిన విధానం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన లుంగి కట్టుకుంటే ఇలా ఉంటాడు, బనీన్ వేసుకుంటే ఇలా ఉంటాడు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు పోస్టర్లు రిలీజ్ చేయడం. అంటే అంతర్జాతీయ ఉగ్రవాది, తీవ్రవాది వాళ్ళని పట్టుకోవడానికి, అఫ్కోర్స్ ఎవరినైనా పట్టుకోవడానికి పోలీసులా పనిచేయచ్చు. కానీ పొలిటీషియన్లు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోలీసు కాదు, ఇప్పుడు పొలిటీషియన్.
ఆయన కూడా అలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం, మొత్తానికి ఇది బండి సంజయ్ టార్గెట్గా సాగుతున్నట్లు కనిపిస్తుంది. బండి సంజయ్కి బీఆర్ఎస్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా దీనిపై చర్చిద్దాం. దీనికంటే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు నా చేతిలో ఉన్న 4 పేజీల లెటర్ ఇది. బాలిక తల్లి స్వయంగా రాసిన లేఖ ఇది, బహిరంగ లేఖ. తనకు న్యాయం జరగాలంటూ బాలిక తల్లి మీడియాకు ఒక లేఖ రిలీజ్ చేశారు ఈరోజే. అటు కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి, కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటు బయట బాధితురాలు తల్లి రాసిన లేఖ, అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలు, ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకు అంటే కోర్టులపై ఒత్తిడి పెంచాలనా, లేకుంటే కోర్టులు న్యాయం చేయాలనా, న్యాయం చేయకుంటే ఇబ్బంది పడతారనా, ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు కోర్టులో ఉన్న ఇష్యూపై ఇలాంటి ఆందోళనలు అవసరమా? భగీరథ్ పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది, పోస్టర్లు వేయడం, ఆ ఫోటోలు రిలీజ్ చేయడం బీఆర్ఎస్. దీని వెనుక వ్యూహం ఏంటి? ఒకటి. రెండోది, నిజంగా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కుమారుని పోలీసులు పట్టుకోవడానికి ఇన్ని రోజుల సమయం పడుతుందా? ఎందుకు వదిలేస్తున్నారా? లేకుంటే బెయిల్ వచ్చేదాకా చూద్దామని వెయిట్ చేస్తున్నారా? ఇదంతా ఒక అంశం, దీనిపై చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రవలి రెడ్డి గారు, నుంచి దిలీప్ ఆచారి గారు, ఆ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ధర్నా చేసి వాళ్ళను కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ధర్నా చేసిన మహిళా నాయకురాలు గొంగిడి సునీత మాట్లాడారు, ఒకసారి చూద్దాం. సాయి భగీరథ చేసిన అత్యాచారం మీద మరి బాధితురాలు మైనర్ బాలిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వారం రోజులైనా ఇక్కడ పోలీస్ శాఖ పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు, మరి మాట కూడా వస్తలేదు. కాబట్టి ఆయనకు బుద్ధినివ్వని చెప్పడానికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి రావడం జరిగింది. మరి మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం జరుగుతూనే ఉంటుంది. మైనర్ బాలికకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే, బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనికి అవకాశాలు ఇచ్చుకుంటూ అతను అరెస్ట్ చేయకుండా టైం ఇస్తూ పోతూ ఉన్నారు. ఎందుకు? సామాన్యుడైతే ఈ పార్టీకి ఏదో ఒక యాక్షన్ తీసుకునేవాళ్ళు, సామాన్యుడు కాదు. కాబట్టి బండి సాయి భగీరథ ఒక కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి కొడుకు కాబట్టి అతనికి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక సామాన్యుడు తప్పు చేస్తే తప్పు చేసినట్టు, హోంశాఖ మంత్రి కొడుకు తప్పు చేస్తే తప్పు చేయనట్ట. వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద చేసిన ఆందోళన అది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడారు. ఇక రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే, ఆయన నిందితుడు ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో కేంద్ర మంత్రి సంజయ్ గారి కుమారుడు, ఆయన బనియన్ వేసుకుంటే ఇలా ఉంటారు, గుండు చేయించుకుంటే ఇలా ఉంటారు అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి చూడండి. చట్టానికి విరుద్ధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళ మామగారికి నోటీసు పంపిస్తే ఈయన చాలా తగుదునమ్మ అనుకుంటూ ఈయన ఒక ఫోర్జరీ సిగ్నేచర్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉండే సిగ్నేచర్, దాని తర్వాత ఇంకొక సిగ్నేచర్, ఈ 2 సిగ్నేచర్లకు ఈ సిగ్నేచర్తో పోలిస్తే రెండిటికి పొంతనే లేదు. ఆ ఫేక్ సిగ్నేచర్తో మనోడు మంచిగా ఒక ఈమెయిల్ చేసిండు, ఇతను ఎంతమంది అమ్మాయిలను అఘాయిత్యం చేసిండో ఈరోజు మన దగ్గర లెక్క లేదు. కానీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని చాలా క్లియర్గా పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈయన ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఈయన వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉన్నది. రైట్. ఇక ఈ అంశంపై కూడా బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి హోదాలో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. చట్టం ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ ఆయన కూడా చెప్పారు. దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని ఒక అనుమానం కూడా సంజయ్ వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనన్నా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనేం తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే. బండి సంజయ్ కూడా తప్పు ఎవరు చేసినా తన కొడుకైనా కూడా శిక్ష పడాల్సిందే అంటున్నారు. అఫ్ కోర్స్ శిక్ష ఎవరు చేసినా, సామాన్యుడైనా, కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, తప్పు చేసినప్పుడు
శిక్ష అనేది చట్టంలో సమానమే, అందరూ సమానమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి బండి భగీరథను తప్పించే ప్రయత్నం జరుగుతుందనే వాదన ఒకవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కాబట్టి భగీరథను టార్గెట్ చేస్తున్నారన్న వాదన ఇంకొక వైపు. అసలు ఏంటి ఈ రాజకీయమా లేదంటే ఇది నిజంగా న్యాయం జరగాలనే ప్రయత్నమా? చర్చిద్దాం. మనతో పాటు జరుగుతున్నారు. ముందు దిలీప్ ఆచార్య గారు మీరే చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, ముఖ్యంగా ఇక్కడ చర్చ ఎందుకు వస్తుందంటే గతంలో కూడా బండి భగీరథ్పై కేసులు ఉండడం కానీ, లేకుంటే ఇన్ని రోజులు వారం రోజుల నుంచి ఆయన దొరకట్లేదని చెప్పడం కానీ, ఇదంతా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని రాజకీయం జరుగుతుంది. కాసేపట్లో కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. భగీరథ్ కూడా విచారణకు వస్తాయి ఈరోజు అని చెప్పారు. మరి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఆయన వస్తారా లేదా కూడా చూడాలి. అది కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటి ఈ వ్యవహారంలో ఆ భగీరథ్ని ముందే పోలీసులు ఎదుట సరెండర్ చేస్తే బాగుండేదని ఒక చర్చ జరుగుతుంది, ఒక విమర్శ వస్తుంది. అలా చేస్తే కొంత బాగుండేది మీకు బీజేపీకి అని ఏం చెప్తారు? సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ కేసు రాజకీయానికి ఎక్కువైపోయింది. రాజకీయంగా లబ్ధి పొందడం కోసము బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్న అధికారినని అనుకుంటున్నాడు, పోలీస్ అధికారినని అనుకుంటున్నాడు. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు, రకరకాల అలిగేషన్స్ చేస్తా ఉన్నాడు. నేల విడిచి సాం చేసినట్టే ఉంది వారు చెప్పే అంశాలు చూస్తూ ఉంటే. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మొన్న, ఎవరు చట్టానికి అతీతులు గారు, నా కొడుకు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే, దాంట్లో ఏం శశబిషలు అవసరం లేదని చెప్పి చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంటరిం మదన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మూవ్ అయినండి. దాని తర్వాత ఇక్కడ నేను చట్టానికి సహకరించను అని చెప్పి చెప్పట్లేదు, నేను చట్టానికి సహకరిస్తాను, నేను 2 days లోపల నేను అటెండ్ అవుతానని చెప్పి వారికి మెయిల్. మీకు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు దిలీప్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అసలే బీజేపీ నేతలంతా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, టెక్నికల్గా కూడా ఇష్యూ వచ్చింది. రైట్, ఇప్పుడే ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్, టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ కూడా ఆమె మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆమెతో ముందు మాట్లాడదాం. సుమిత్రానంద్ గారు, ఏంటి అసలు అంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి తక్షణమే లోపలేయాలని, లేకుంటే దానివల్ల ఏదో పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు దీనికి? నమస్తే అండి కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకు నమస్తే, జై తెలంగాణ. ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నది అని అంటే, పోలీసులు తమ విధుల్ని విస్మరించిండ్రు కాబట్టి. బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నది అంటే, రాష్ట్ర ప్రభుత్వము నిందితునితో కుమ్ముక్కైంది కాబట్టి, బండి సంజయ్ గారి కుమారుణ్ణి మరి తప్పించింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకొని ఉంటే పోలీసులే వాళ్ళు మరి నిందితుడిని అరెస్టు చేయగలిగితే, అలాగే బండి సంజయ్ గారు తన కుమారుణ్ణి చట్టానికి మరి పోలీసులకు అప్పగించి విచారణను ఎదుర్కోగలిగితే మాకేం పనండి, మాకేం అవసరం, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇవన్నీ కూడా ఇటు రాష్ట్ర హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారైనా చెప్పేది ఒకటి, మాటలు వేరు చేతలు వేరు. మరి చట్టాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తాన్న మీకెందుకు చట్టం పట్ల విశ్వాసం లేదు? మీ కొడుకు నిర్దోషి అయితే నిరూపించుకోండి నిర్దోషిత్వాన్ని. ఎందుకు సిట్ విచారణకు హాజరుగాడు? ఎందుకు పోలీసులకు మరి లొంగిపోడు? ఎందుకు పోలీసు అబ్స్కాండింగ్ లో, పరారీలో ఎందుకు ఉంటాడు? నిన్న ప్రధానమంత్రి గారి వేదిక మీద మరి తన నియోజకవర్గంలో, కేసీఆర్ గారు తన నియోజకవర్గంలో, తన వ్యవసాయ క్షేత్రంలో, తన ఇంట్లో ఉంటే ఫామ్ హౌస్ లో దాగున్న ఎలుకను గాను అని గంభీరంగా మాట్లాడుతీవి కదా. మరి మీ కొడుకుని ఏ కలుగులో దాచిండ్రు బండి సంజయ్ గారని మేము ప్రశ్నించొద్దా? మేము అడగొద్దా? మీరే మీ కొడుకుని తీసుకొచ్చి పోలీసుల ఎదుట మరి పోలీసులకు అప్పగిస్తే మాకేం పనండి? మీకు ఇంకా మెచ్చుకునేది కదా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఇవాళ
నేషనల్ మీడియా కూడా కూడైగూస్తా ఉంది, దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. మరి ఇంత స్థాయి ఎందుకు మీరు దిగజార్చుకుంటున్నారు? మీరు జై శ్రీరామ్ అన్న రాముని మీరా? రాముని పేరెత్తే అర్హత మీకెక్కడదండి బండి సంజయ్ గారు? అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చిన సీతను, తన భార్యను, గర్భవతిని ఒక్క పౌరుడు అనుమానాస్పదంగా మాట్లాడితే అడవులకు పంపించింది కదా రాముడు. సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పేది కరెక్ట్. వాళ్ళ విధులను ప్రభుత్వం నిర్వహించలేదు కాబట్టి మేము రంగంలోకి దిగామని మీరు చెప్తున్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ అది దాన్ని తప్పు పట్టక్కర్లేదు. కానీ బీఆర్ఎస్ నేతలే ఆయన కనబడట్లేదని పోస్టర్లు వేయడం, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్, గౌరవం ఉంది ఆయన అంటే, ఆయనే బనియన్ వేసుకుంటూ ఇలా ఉంటాడు, భగీరథ్ గుండు కొట్టుకుంటూ ఇలా ఉంటాడంటూ పోలీసులు ఎలా అయితే మోస్ట్ వాంటెడ్ వాళ్ళు చూపిస్తారో ఫోటోలు అలా చూపించడం, దాన్ని చూస్తే మీరు ఏదో కొంచెం టార్గెటెడ్గా చేస్తున్నారు బండి సంజయ్ని అన్నట్లు కనిపించట్లేదా? లేదండి, అదేం లేదండి. పోలీసులు చేసే పని మీరు చేస్తున్నారు కదా, పోస్టర్లు వేయడం అనేది పోలీసులు చేసే పని, మీరు ఎలా చేస్తారు? అదే పోలీసులే ఆ పని చేస్తే మేము ఎందుకు చేస్తామండి? పోలీసులు చేయాలి. 5 బృందాలు గాలిస్తున్నాయి కళ్యాణ్ గారు, 5 బృందాలు గాలిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని కూడా పట్టుకోగలుగుతారు. నిన్న కరీంనగర్ లూటీ అక్కడ బండి సంజయ్ గారు పక్కనే ఉండగా లూటీ జరిగింది నగల షాప్ లో, వాళ్ళని కూడా పట్టుకోగలిగినరు. మరి 5 బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నప్పటికీ, కరీంనగర్ లో గాలిస్తున్నప్పటికీ ఇంతవరకు బండి భగీరథ గారి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. మరి ఆయన మేలు చేసింది ఎక్కడి నుంచో తెలియదా? ఆయన్ని పట్టుకోవాలంటే సాధ్యం కాదా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సుమిత్ర గారు, ఒక్క నిమిషం అదే అడుగుదాం. రవల్ రెడ్డి గారు మీరు చెప్పాలి, ఎక్కడెక్కడో జరిగిన నేరస్తులను ఎక్కడికో వెళ్ళి పట్టుకుంటున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు బండి భగీరథను పట్టుకోలేకపోతున్నారా అనేది ఒక విమర్శ ప్రధానంగా మీ మీద వస్తుంది. దీనికి ఏం చెప్తారు రవల్ రెడ్డి గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఏదైతే బండి భగీరథ్ ఇష్యూ విషయంలో ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే డీజీపీతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దాని మీద సీరియస్ గా కాషన్ ఇవ్వడం, ఈ కేసును ఎట్లయినా చేయండి అని చెప్పడం, దాని మీద ఇమ్మీడియట్ గా ఒక సిట్టు వేయడం, సిట్టు ద్వారా 5 బృందాలు వెళ్ళడం, ఇవన్నీ అంటే అమ్మాయి తల్లిదండ్రులను కానీ అబ్బాయి వర్షన్లో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పోలీసు ప్రక్రియలో ఉంది, అది కోర్టు పరిధిలో కూడా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్న దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవద్దనేది చాలా లీగల్ విషయం అనేది మర్చిపోతున్నారు. అంటే మీరు రవల్ గారు మీరు చేతులు ఎత్తేసారు కాబట్టి మేము చేతుల్లోకి తీసుకున్నాం అనేది వాళ్ళ వెర్షన్. అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అందుకే మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది అనేది. కళ్యాణ్ గారు, ఎక్కడ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టుగా ఎక్కడ కనబడుతుంది? ఈ రోజు కూడా కోర్టులో విచారణ ఉంది. అంటే డే బై డే చేయాల్సిన, స్టెప్ బై స్టెప్ చేయాల్సిన పనులు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా బాధితురాలికి అన్యాయం జరగకూడదు అనేదే మా వర్షన్. బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేది. కానీ వీళ్ళు పోక్సో చట్టాన్ని అధిగమించి ఏదైతే మైనర్ బాలిక వీడియోలు గాని ఫొటోస్ గాని, వీళ్ళ ఒక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ అధికారికి ఏ రకంగా లీగల్ గా ప్రొసీడ్ కావాలి, ఏ రకంగా రివీల్ చేయాలి ఫొటోస్, ఏ రకంగా వీడియోస్ రిలీజ్ చేయాలనే విషయం తెలియకపోవడం బాధాకరం. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది యావత్తు తెలంగాణ మహిళా మనులు ఎదుర్కొంటున్న సమస్య. దీన్ని ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయంలో ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ముందుకెళ్లాలి తప్ప ఏదో ద్వేష భావాలు పెంపొందించుకొని ఏదో బాహాబాహికి దిగి ఇప్పటికిప్పుడు తేల్చాల్సిన విషయం కాదు. ఖచ్చితంగా మేము బాధితురాలి పక్షాన ఉన్నామని మేము ఇప్పటికి కూడా క్లారిటీగా చెప్తున్నాము. 100% సాయి భగీరథ్ తప్పు ఉంటేనే బండి సంజయ్ గారు ఎందుకు ఒక కొడుకు కనిపించకపోతే ఒక తండ్రి హృదయం అల్లాడిపోతుంది. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాన్న నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చేసే, నేను చూసుకుంటా అని చెప్తాడు. కానీ అలా చెప్పకుండా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకు కనిపించకుండా పోతే కూడా ఏ మాత్రం అయోమయం మొహంలో కనిపించకుండా కేవలము ఇంకా వాళ్ళేదో ఏమంటారు శ్రీరామచంద్ర అంశంలో పుట్టినట్టుగా ఏదైతే ఏక్తా యాత్రలో మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే ఇది ఏ రకంగా అంటే ఒక దేవతల కుటుంబము, ఆ దేవతల కుటుంబం మీద ఈ రోజు నిందలు వేస్తున్నారనే రీతిలో ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఆ విషయాలను మీకు ఖండిస్తున్నాం. 100% బాధితురాలు పక్షాన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ రోజు కొద్ది గంటల్లో దిలీపాచారి గారు,
ఇదంతా బండి సంజయ్ గారి కుమారుడు నిజంగా అడ్రస్ లేకుండా పోయాడా, అందుబాటులో లేడా, ఆయన మెయిల్ పెట్టాడు ఈరోజు అటెండ్ అవుతానని, అటెండ్ అవుతారా విచారణకి పోలీసులు ఎదుట, లేదంటే కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు ఆయన అబ్స్కాండింగ్లు ఉండాలనేది ఏమన్నా వ్యూహమా? ఒక అంటే నేను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు చట్టాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళే చట్టాలను ఉల్లంఘించడం ఎలా అనే రకంగా వెళ్తుందేమో అనేది. సార్ కళ్యాణ్ గారు, నేను చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్తానండి. చెప్పండి. ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడు 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిండ్రు. అవును. దాని తర్వాత మళ్ళీ సెక్షన్లు యాడ్ చేసి పోక్సో కేసు పెట్టిండ్రు. కనుక మా అనుమానం ఏంటంటే రాజకీయంగా ప్రేరితమయ్యి ఈ సెక్షన్లు పెట్టిండ్రు. కనుక మాకు న్యాయం జరగాలి అని చెప్పి మేము ఇంటర్మ్ బెయిల్ కోసం పోయినాము హైకోర్టుకి. హైకోర్టులో ఇవాళ తేలుతుంది కదా అంటే ఈ రోజు ఇప్పుడు ఉన్నది కదా, ఆఫ్టర్ లంచ్ తేలుతుంది. మేము ఖచ్చితంగా చట్టానికి సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఒకవేళ కోర్టు చెప్తే, కోర్టు డైరెక్షన్ ఇస్తే ఇమీడియట్ గా పోయి మేము పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాము. బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగిందండి, కాదండి దీనికి అంతటికి కారణము బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసము ఈ కేసును అడ్డం పెట్టుకొని లబ్ధి పొందడం కోసం, లేదనుకుంటే పోయిన వాళ్ళ ప్రతిష్టను మూటగట్టుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనివల్ల లాభం లేదు, లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీ పాలనలో ఎన్నో అకృత్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయి. అన్ని చూసుకుంటూ కూర్చున్నాం, అన్ని చూసుకుంటూ వారు వీరు కాదు కళ్యాణ్ గారు, వారి కుటుంబ సభ్యురాలు కవిత గారే చెప్పిండ్రు నా ఫోనే ట్యాప్ చేసిండ్రని. అంతకంటే దుర్మార్గం ఏముంటదండి? ఆడపిల్ల ఫోన్ ట్యాప్ చేసి కాదు. అంతకంటే ముందు కళ్యాణ్ గారు మీరు అన్ని కబుర్లు చెప్తారు, కబుర్లు చెప్పడం కోసం లేదనుకుంటే టీవీలలో కనబడడం కోసం మేము ధర్నా చేస్తాం ఆడపిల్లకు న్యాయం జరగాలని చెప్పి ఆడ నామా నాగేశ్వరరావు గారి కొడుకు వీడియో సందేశం పెట్టి ఆ కుటుంబం చనిపోయిందండి, ఆత్మహత్య చేసుకున్నది తెలుసు కదా. మర్చిపోయినట్టుకుంటారా తెలంగాణ సమాజం? నామా నాగేశ్వరరావు కాదు, వనమా వెంకటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు గారి కొడుకు చేసిన అకృత్యాల వల్ల నేను అడుగుతాను ఒక్క నిమిషం దిలీప్ గారు, నేను అడుగుతాను ఒక్క నిమిషం. సుమిత్ర గారు, మీరు అంటే వాల్ పోస్టల్ వేసే స్థాయికి దిగజారినారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాల్ పోస్టల్ వేస్తున్నారు, ఆ స్థాయికి దిగజారినారు. ఆయన ప్రవీణ్ కుమార్ గారు పోస్టల్ రిలీజ్ చేస్తున్నారు, ఆయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని. పోలీసులు చేసే పని మీరు చేస్తా ఉన్నారు. పోలీసులు చేయకుండా అంటే ప్రభావితం చేయడం కోసం, కేసును ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాజకీయంగా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నారా? రాజకీయంగా మా పార్టీకి లబ్ధి చేస్తున్నారని మాట్లాడుతున్నారా? మేము డైరెక్ట్ పోలీసులకు చెప్పినాము, మేము వస్తాము అని చెప్పి, విచారణకు సహకరిస్తామని చెప్పి, అదే విధంగా హైకోర్టును ఆశ్రయించడము. హైకోర్టు ఏ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఏం డిస్ప్యూట్ ఉందండి కళ్యాణ్ గారు? నిరూపించుకోండి. దీంట్లో ఏం డిస్ప్యూట్ ఉంది చెప్పండి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని మీరు అందరు బుద్ధి చెప్పండి. బండి సంజయ్ గారికి మీరందరు బుద్ధి చెప్పండి, మీ కొడుకు యొక్క నిర్దోషిత్వాన్ని. మేమందరు కదమ్మా, మీరు ముందు మీరు రాజకీయాలు ఆపండి. మీరు రాజకీయాలు ఆపిన తర్వాత అన్ని జరుగుతాయి కాదండి. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చూడకండి. రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఇప్పుడు కాదు మీ పార్టీ పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తా ఉన్నారు. అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది. రైట్ రవల్ రెడ్డి గారు, మీరు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరుగుతుందా? ఖచ్చితంగా పోలీసులు కేంద్ర మంత్రి అయినా కూడా పోలీసుల విచారణ సవ్యంగా జరుగుతుందని మీరు హామీ ఇవ్వగలుగుతారా ప్రభుత్వం? సమయంలో పోలీస్ స్టేషన్ లో నేనున్నా, మాకేం అక్కర్నండి, మాకేం అవసరం అండి, మాకేం అవసరం? మీరే చర్య తీసుకొని ఉంటే, మీరే 2-3 సంవత్సరాలు పడే శిక్షను ఇప్పుడు 20 సంవత్సరాలు పడే విధంగా కేసు సెక్షన్లను మార్చిల్లని ఒక విషయం తెలుసుకోవాలి. అదే అక్కడే వస్తుంది రవల్ రెడ్డి గారు, అక్కడే వస్తుంది. ముందు 5 ఏళ్ల లోపున్న సెక్షన్లు పెట్టిన పోలీసులు ఆ తర్వాత 20 ఏళ్ల పైగా శిక్ష పడే సెక్షన్లు మార్చారంటే అంటే ముందు ఒత్తిడికి గురయ్యారా, తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ ఒత్తిడితో బయటకు వచ్చి కరెక్ట్ గా డీల్ చేస్తారా? ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా. చట్టం ప్రకారం ఎవరైనా బాధితులు వెళ్తే 0 hour లో కేసు ఫైల్ చేసినప్పుడు ఏదైతే సెక్షన్స్ పెడతారో ఆ 11-12 సెక్షన్ ప్రకారం 2-3 సంవత్సరాల శిక్ష ఉంటాయి.
తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సెక్షన్స్ మార్చే అవకాశం ఉంటుంది. ఏదైతే 5th and 6th సెక్షన్స్ ప్రకారము ఏదైతే 20 years ప్రిజన్ లేదా లైఫ్ లాంగ్ ప్రిజన్ అనేది సెక్షన్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. 0 hour లో పెట్టిన సెక్షన్ లాగా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సెక్షన్స్ మార్చినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది ప్రభుత్వము ఎవరు ఆడబిడ్డలైనా ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఏదైతే దిశ విషయంలో గానీ లేకపోతే వరంగల్లో 16 నెలల బాలిక మీద జరిగిన విషయంలో గానీ, సింగరేణి కాల్దీస్ లో 5 సంవత్సరాల బాలిక మీద జరిగిన అత్యాచారాల విషయంలో గానీ, ఆ రోజు ఏదైతే మహిళా మంత్రిగా ఉన్న కనీసం మహిళా మంత్రులు గానీ మహిళా కమిషన్ కూడా స్పందించలేదు. ఈ రోజు మా చైల్డ్ కమిషన్ స్పందించి దీన్ని సుమోటోగా రికార్డ్ చేసుకొని 100% కోర్టుకు రెఫర్ చేశారు. ఈ రోజు తప్పు ఎవరు చేసినా 100% శిక్షార్హులే అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి గారు డీజీపీతో చెప్పారు. డీజీపీ గారు ఒక సిట్ ఏర్పాటు చేశారు. దాని విషయంలో నిష్పక్షపాతంగా ఈ రోజు విచారణ జరుగుతుంది. కేంద్ర శాఖ మంత్రి అయినా పర్వాలేదు, ఆఖరికి రాష్ట్రంలో ఏ మంత్రి కొడుకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. నమ్మకం లేదా? ఇంత నిష్పాక్షికంగా జరుగుతుంటే నమ్మకం ఎందుకు రావట్లేదు? ఇది ఎక్కడ నిష్పక్షపాతంగా జరిగిందండి? అంటే సెక్షన్లు మార్చారు కదా, 20 ఏళ్ల పైన ఇప్పుడు జైలు శిక్ష పడే సెక్షన్ లోకి వెళ్ళింది కేసు. ఎస్, ఆ బాధిత బాలికను మరి సిట్ అధికారి ఆమె రితిరాజ్ గారు కలవడం మూలంగా మరి నిజాలు తెలుసుకొని సెక్షన్లు మార్చినటువంటి విషయం తెలిసిందే. ఆ బాధిత బాలికతో మాట్లాడిన తర్వాత మాత్రమే సెక్షన్ల మార్పు జరిగింది. వాస్తవాలేంటో తెలుసుకొని తాను సెక్షన్లను మార్చినటువంటి విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మరి వాళ్ళ కాంగ్రెస్, బీజేపీ, సోషల్ మీడియాలో అయితేనేంది, వాళ్ళ నేతలైతేనేంది బాధిత బాలికను అవమానపరిచే విధంగా ఇదివరకే 2 సార్లు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది బండి భగీరథ దుష్ప్రచారం వల్ల ఆమె 2 సార్లు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి బాలిక మళ్ళీ ఆ బాలికను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తా ఉన్నారు. ఆమె వీడియోలు షేర్ చేస్తా ఉన్నారు, ఆమె ఫోటోలు షేర్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దిలీపాచారి గారు. చూడాలి, ఈ విషయంలో కాసేపట్లోనే కోర్టులో విచారణ జరగబోతుంది. ఆ కోర్టు విచారణలో ఏం తేలబోతుంది ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది. అయితే పోక్సో కేసులో ఖచ్చితంగా సుమిత్రానంద్ గారు చెప్పినట్లు బాధితురాలు ఎవరైనా సరే అది వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ రివీల్ చేయడానికి ఆస్కారం లేదు. ఎవరు రివీల్ చేసినా వారిపై కూడా పోక్సో చట్టం అప్లై అవుద్ది. పోక్సో కింద వారిపై కూడా కేసులు నమోదవుతాయి. అది మీడియా, సోషల్ మీడియా, వాటెవర్ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా బాధితురాలి ఐడెంటిటీని దయచేసి ఎవరు రివీల్ చేయకండి. రివీల్ చేయడం మీరు శిక్ష పడేందుకు దారితీస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే ఇక్కడ వాదనలో మాత్రం ప్రధానంగా 2-3 అంశాలు చర్చనీయాంశంగా మారాయి. నా దగ్గర బాధితురాలికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత ఉంది. ఇందులో ఒక 2-3 అంశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇందులో ఒక దగ్గర ఒక డాక్యుమెంట్లో బాధితురాలి డేట్ ఆఫ్ బర్త్ మైనర్గా కనిపిస్తుంది. మరొక డాక్యుమెంట్లో మేజర్గా కనిపిస్తుంది. ఆ మేజర్గా ఒక ఛార్జ్ షీట్ గతంలో 2021లో ఏదో నమోదైన ఒక కేసు, దానిలో ఛార్జ్షీట్లో మేజర్గా అప్పటికే అంటే 2021లోనే ఆమె వయసు 15 ఏళ్ళు 14 ఏళ్ళుగా ఇందులో పేర్కొన్నట్లు నా దగ్గర కనిపిస్తుంది. 15 ఇయర్స్గా అంటే 2021లో 15 ఏళ్ళు అంటే ఇప్పుడు 20 పైన ఉంటుంది ఆమె వయసు. ఆ రకంగా ఈ ఛార్జ్షీట్లో ఉంది. ఇది అథెంటిక్ కాకపోవచ్చు, కానీ దీన్ని ఒక ఆధారంగా దీన్ని కోర్టులో కూడా దీనిపై వాదనలు వినిపిస్తున్నారు. ఇంకొక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసే 2 సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఇది లోపాలను ఎత్తి చూపే అంశం. బాధితురాలు ఈ కేసు పక్కన పెడితే ఒక బర్త్ సర్టిఫికెట్ ఒకటి నా చేతిలో ఉంది. ఇది ఒక హాస్పిటల్ పేరుతో ఉన్న బర్త్ సర్టిఫికెట్. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ 2008వ సంవత్సరంలో అమ్మాయి పుట్టినట్టుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది. ఇది రివీల్ చేయొద్దు కాబట్టి చూపించట్లేదు. రెండవది హైదరాబాద్ మీ సేవలో ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో ఇచ్చిన జిహెచ్ఎంసీ దాంట్లో 2008గా డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. మీ సేవలో వేరే జిల్లాలో, ఆ జిల్లాలో తీసుకున్న మీ సేవా కేంద్రంలో అక్కడే పుట్టినట్టు 2010లో ఆమె జన్మించినట్టు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఈ 2 బర్త్ సర్టిఫికేట్లు ఒక వ్యక్తికి ఎలా వచ్చాయి? ఇది వ్యవస్థలో లోపం కాదా? దీనిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా 2008 అయినా 2010 అయినా బాలిక మైనర్ అనే చెప్తున్నాయి.
మైనరా మేజరా పక్కన పెడితే ఒక్క వ్యక్తికి 2 బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఏంటి అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి బర్త్ సర్టిఫికెట్లు ఇంకా ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో జారీ అయ్యాయి, ఎక్కడెక్కడ జారీ అయ్యాయి, ఎందుకోసం జారీ అయ్యాయి, ఇలా జారీ అవ్వడం వెనుక కారణం ఏంటి? ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే దగ్గర పుడతారో అక్కడే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 2 ప్లేసుల్లో 2 ఏళ్ల వ్యవధిలో ఒకసారి ఒక జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో పుట్టినట్టు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది, హైదరాబాద్లో పుట్టినట్టు ఇంకొక బర్త్ సర్టిఫికేట్. ఎలా సాధ్యమైంది? దీనిపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది, తేలాల్సిన అవసరం ఉంది. ఇది లంచ్ డిబేట్. కాసేపట్లోనే కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. కోర్టు ఏం డిసిషన్ ఇస్తుంది, లేదంటే ఈరోజు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తానని కూడా ఒక మెయిల్ పెట్టారు మొన్న. మరి ఈరోజు 2 గంటలకు ఆయన హాజరవుతారా? ఏం జరగబోతుంది ఈరోజు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది లంచ్ డిబేట్.